సభకు నమస్కారం. జై జగన్, జై జై జగన్. ఈరోజు రాజానగరంలో మన ఎమ్మెల్యే తమ్ముడు జక్కంపూడి రాజా గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆడపడుచుల ఆశీర్వాద సభ. ఈ సభకి విచ్చేసి మీ అందరితో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సభలో పాల్గొనే అవకాశం కల్పించిన తమ్ముడు జక్కంపూడి రాజా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వేదిక మీద ఉన్న మన పెద్దలందరికీ, అలాగే వేదిక ముందున్న మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అక్క చెల్లెమ్మలకు, మీడియా ప్రతినిధులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడికి వచ్చిన ఈ జన సందోహం చూస్తూ ఉంటే నాకు ఒక విషయం అయితే అర్థమైంది. రాజానగరం గడ్డ, జక్కంపూడి రాజా అడ్డా అని. అవునా కాదా? రాజకీయాల్లో చాలా కుటుంబాలు ఉంటాయి, కానీ జక్కంపూడి కుటుంబానికి మాత్రం ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. విధేయతకు, విశ్వసనీయతకు మారుపేరు వాళ్ళు. పూర్వం రామాయణంలో రాముడికి హనుమంతుడు ఎలా తోడుగా ఉండేవాడో, ఆ రోజు వైఎస్ఆర్కి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అలా తోడుగా ఉండేవారు. ఈరోజు జగనన్నకి తమ్ముడు జక్కంపూడి రాజా అలా తోడుగా ఉన్నాడు. అవునా కాదా? ఈరోజు మన తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరెత్తితే ఖచ్చితంగా జక్కంపూడి కుటుంబం మనకు గుర్తు వస్తూ ఉంది. అంత అనుబంధం వైఎస్ఆర్ కుటుంబానికి, జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కుటుంబానికి. అలాగే ఈరోజు మన అందరం ఇక్కడ కలుసుకున్నాం కదా, మీకు ఒకటి అడుగుతాను, చెప్తారా? జగనన్నని ముఖ్యమంత్రి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధమా? జక్కంపూడి రాజా తమ్ముడికి మళ్ళీ ఎమ్మెల్యే చేయడానికి జగనన్న సిద్ధంగా ఉన్నాడు, మీరు సిద్ధమా? మహిళల పక్షపాత ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధమా? మహిళా ద్రోహి చంద్రబాబు నాయుడికి చుక్కలు చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధమా? మహిళలంటే గౌరవం లేని జనసేనకి చిత్తుగా ఓడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధమా? మీ హుషారు అన్నీ చూస్తూ ఉంటే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ఈవీఎంల మోత మోగించాలా అన్నట్టుగా ఉంది. ఇదే ఉత్సాహం ఎన్నికల వరకు కూడా ఉంచుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. సరే, ఇప్పుడు జగనన్నకు ముఖ్యమంత్రి చేస్తాం ఎందుకు? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, దానికి సమాధానం మీకే దొరుకుతుంది. ఈరోజు తీసుకుంటే మన రాష్ట్రంలో గత 17 మంది ముఖ్యమంత్రులు చేయని మేలుని జగనన్న మనకు చేశాడు. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా 79 లక్షల మంది మహిళలకు 25,500 కోట్లు రుణమాఫీ చేసి ఆసరా ద్వారా మన మహిళలకు ఇచ్చిన ముఖ్యమంత్రి మన జగనన్న. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా 26,000 కోట్ల రూపాయలు అమ్మఒడి ద్వారా మహిళలకు ఇచ్చిన ముఖ్యమంత్రి మన జగనన్న. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు మన మహిళలకు ఇచ్చిన ముఖ్యమంత్రి మన జగనన్న. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా 22 లక్షల ఇల్లు కట్టించిన ముఖ్యమంత్రి మన జగనన్న. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా కాపు మహిళల కోసం వైఎస్ఆర్ కాపు నేస్తం పెట్టి 2,000 కోట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి మన జగనన్న. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు అత్యంత పారదర్శకంగా రూపాయి అవినీతి లేకుండా 4,23,000 కోట్లు మన రాష్ట్రంలో పేదలకు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ఇచ్చిన ముఖ్యమంత్రి మన జగనన్న. అందులో ఎక్కువ లబ్ధిదారులు మన మహిళలే. అందుకే మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఏం చెప్తూ ఉన్నారు తెలుసా? దేవుడు అనేది ఒక నమ్మకం, కానీ వైఎస్ఆర్ ఒక నిజం, జగనన్న ఒక భరోసా అని చెప్తూ ఉన్నారు. మీకు విషయం చెప్తూ ఉన్నాను, ఎన్నికలు వచ్చాయని మేము మీ దగ్గరికి రాలేదు. మీ అందరూ తెలుసు కదా, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ కష్టంలో మీకు అండగా ఉంది, మీ కరోనా సమయంలో మీకు అండగా ఉంది, మీ కుటుంబానికి ఆపదొస్తే మీకు అండగా ఉంది. అవునా కాదా? మీ గడప గడపకి వచ్చి మీ సమస్యలు తెలుసుకుంది, ప్రతి గడపకి సంక్షేమాన్ని అందించింది. ఇప్పుడు తీసుకుంటే పచ్చ చొక్కాలు, పచ్చ చీరలు, తెల్ల జెండాలు తెగొచ్చేస్తూ ఊర్లలో తిరిగేస్తూ ఉన్నాయి. వాళ్ళకి మన మహిళా మనులందరూ కూడా కాలర్ పట్టుకొని ప్రశ్నించండి. అయ్యా, మీ నాయకుడైన చంద్రబాబు నాయుడు, అలాగే మీ నాయకుడైన పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? 600కు పైగా హామీలు ఇచ్చి
ఏ ఒక్కటైనా నెరవేర్చారా అని అడగండి. అలాగే రైతు రుణమాఫీ చేస్తానని చేశారా అని అడగండి. అలాగే డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చేశారా అని అడగండి. అలాగే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పారు, చేశారా అని అడగండి. మళ్ళీ ఏ మొహం పెట్టుకొని మీరు వస్తూ ఉన్నారు అని అడగండి. అడుగుతారా? అలాగే మీకు తెలుసు మేము ఉత్తరాంధ్ర నుంచి నేను వచ్చాను, నాది విశాఖపట్నం. మా ప్రాంతంలో టీడీపీ జనసేన గురించి ఒక సామెత ఉంటుంది. సూర్యుడు వచ్చాడంటే తెల్లారుతుంది అని అర్థం, చంద్రుడు వచ్చాడంటే చీకటి పడింది రాత్రి అయిందని అర్థం, అదే టీడీపీ జనసేన వాళ్ళు వచ్చారంటే ఎన్నికలు వచ్చాయని అర్థం అనేసి. అది నిజమా కాదా? అలాగే తీసుకుంటే ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చే జనసేన వాళ్ళు కావాలా? ఎప్పుడు ప్రజలకు అండగా ఉండి ఎన్నికలైన నెక్స్ట్ డే నుంచి మన ఇంటికి వచ్చి మన సమస్యలు పరిష్కారం చేసే జగనన్న పాలన కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. అలాగే నేను విన్నాను ఈ రాజానగరంలో జనసేన పోటీ చేస్తూ ఉందనేసి. అసలు మహిళలంటే గౌరవం లేని పార్టీ జనసేన పార్టీ. జనసేన అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు గారికి, అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారికి మహిళలంటే అస్సలు గౌరవం లేదు. ఎందుకంటే మహిళలకట అత్యాచారం చేస్తే వాళ్ళకు ఉరిశిక్ష వద్దట. పవన్ కళ్యాణ్ గారు అంటారు 2 బెత్తం దెబ్బలు కొట్టి ఊరుకోవాలట. అది మహిళలకి ఇచ్చే ఇంపార్టెన్స్ పవన్ కళ్యాణ్ గారు. అలాగే అంటారు పవన్ కళ్యాణ్ గారు, మహిళలు ఆ రోజట వాళ్ళ అమ్మగారికి 10 కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చాలా తిట్లు తిట్టించారని ఊగిపోయారు కదా. మరి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు తన తల్లిని దూషించిన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే మన ఇళ్లల్లో మన చుట్టుపక్కల ఉన్న మహిళా వాలంటీర్లట మహిళలకు అక్రమ రవాణా చేశారని అబండాలు మన మహిళల మీద వేస్తున్నారు. అలాంటి మహిళలంటే గౌరవం లేని జనసేన మనకొద్దు. మహిళా పక్షపాతైన మన ముఖ్యమంత్రి జగనన్న మనకి కావాలి. అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే పెద్ద చాటభారతం. మహిళా ద్రోహి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. మనం వింటూ ఉంటాం, అద్దం అబద్ధం చెప్పదు, చంద్రబాబు నాయుడు నిజం చెప్పడు. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, చంద్రబాబు నాయుడు హామీలు అమలు ఉండదు అనేసి. అలాగే మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో వెబ్సైట్లో ఉండదు అని చెప్తారు. అలాగే హైదరాబాద్ బిర్యానీలో హైదరాబాద్ ఉండదు, చంద్రబాబు నాయుడు మాటలు నిజం కావు. అలాగే మన జగనన్నకి చంద్రబాబు నాయుడికి వీళ్ళిద్దరు పాలనలో తేడా ఒకసారి తీసుకుందాం. చంద్రబాబు నాయుడు పాలనలో మనం చూసాం 600 హామీలు ఇచ్చి గాలి కొదిలేసిన మోసగాడై చంద్రబాబు నాయుడు అయితే 90% హామీలు నెరవేర్చిన మొనగాడు మన జగనన్న. చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి గ్రాఫిక్స్లో ఉంది, కానీ జగనన్న అభివృద్ధి గ్రామాల్లో ఉంది. చంద్రబాబు నాయుడు విజన్ టెలివిజన్లో ఉంటే జగనన్న విజన్ విలేజెస్లో ఉంది. చంద్రబాబు నాయుడు ఆలోచనలు గ్లోబల్ ఆలోచనలు అయితే జగనన్న ఆలోచనలు నోబెల్ ఆలోచనలు. అంత గొప్ప ముఖ్యమంత్రి మన జగనన్న. కాబట్టి మనం వింటూ ఉంటాం, ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందని. కాబట్టి జగనన్నని మనం కాపాడుకుంటే జగనన్న మనల్ని కాపాడుతాడు. ఈరోజు జగనన్నని తీసుకుంటే నేను ఈ 4.5 సంవత్సరాల్లో మీ కుటుంబానికి మేలు చేస్తే ఓటేయండి అని చెప్పిన దమ్మున్న ముఖ్యమంత్రి మన జగనన్న. అవునా కాదా? ఈరోజు తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా జగనన్నని ఓడిస్తాం అంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎంతమంది ఏకమై ఒక్క జగనన్నని ఢీకొట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారంటే జగనన్న బలమేంటో మీరు అర్థం చేసుకోవాలి. పులితో ఫోటో దిగాలనుకోవచ్చు, కానీ పులివెందుల పులితో ఏమవుతుందో 2019లో చూశారు కదా. సింహంతో వేట, జగనన్నతో ఆట అంత ఈజీ కాదని తెలియజేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే ఒకవైపేమో దత్తపుత్రుడు, ఇంకోవైపు ఉత్తపుత్రుడు, అటువైపేమో బీజేపీ వదినమ్మ, ఇటువైపు తీస్తే కాంగ్రెస్ చెల్లమ్మ. వీళ్ళందరూ స్టార్ క్యాంపెయినర్స్ అట. మనకి వీళ్ళు అవసరమా? మన జగనన్నకి స్టార్ క్యాంపెయినర్స్ ఎవరు? మన మహిళలు. మీరందరూ ఈ రాజానగరం నియోజకవర్గంలో ఈ రోజు నుంచి జగనన్నకి స్టార్ క్యాంపెయినర్లుగా ఉంటారా? సిద్ధమా? అలాగే భీముడు లాంటి బలం, రాముడు లాంటి గుణం, శ్రీకృష్ణుడు లాంటి వ్యూహం,
అర్జునుడు లాంటి పరాక్రమం కలిసిన నాయకుడు మన జగనన్న. జగనన్నని ఓడించేవాడు ఎంతవరకు పుట్టలేదు. చరిత్రలో రాముడు లాంటి పాలకుడు లేడు, భీముడు లాంటి బలవంతుడు లేడు, అర్జునుడు లాంటి వీరుడు లేడు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న లాంటి పాలకుడు లేడు, జగనన్న లాంటి ప్రజాబలం ఉన్న నాయకుడు లేడు, జగనన్న లాంటి పోరాట యోధుడు లేడు. కాబట్టి జగనన్న ఓడించడం ఎవరికి సాధ్యం కాదని తెలియజేసుకుంటూ ఈ ఆంధ్రప్రదేశ్ గడ్డ వైఎస్ఆర్ బిడ్డ జగనన్న అడ్డా అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ ఈ రాజానగరం గడ్డ రామ్మోహన్ రావు గారి బిడ్డ జక్కంపూడి రాజా అడ్డా అని తెలియజేస్తూ ఉన్నాను. సూర్యుడు తూర్పును ఉదయించడం ఎంత నిజమో ఈ తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా రాజానగరంలో జగనన్న జెండా ఎగరేయడం అంతే నిజమని తెలియజేసుకుంటూ 2024 జగనన్న వన్స్ మోర్, టీడీపీ నో మోర్, జనసేన పరార్. జై జగన్, జై జై జగన్. థ్యాంక్ యూ.